నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రంలో భాగంగా బీజాల్లో ప్రధాన రేఖలు, అరచేతిలో ఉండేటువంటి ప్రధాన రేఖల్లో జీవిత రేఖ. ఈ జీవిత రేఖ గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బంధుగణాన్ని, దాంపత్య జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటూ, కోరికలు కలిగి వారు అందరితోటి కూడా, ఈ కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరితోటి కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి చక్కని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీరికి కోరికలు ఉన్నతంగా ఉంటాయి. జీవన విధానము ఒక ఆదర్శవంతమైనటువంటి పద్ధతిలో కొనసాగిస్తూ ఉంటారు. కొంతమందికి ఈ బొటనవేలు దగ్గర నుంచి శుక్రస్థానము, కుజస్థానం గుడిలో నొక్కబడి దీని యొక్క వైశాల్యం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు వాళ్ళ యొక్క పరిధి, జీవన విధానం కొంచెం కుచించిపోయినట్టు. రేఖ యొక్క స్పష్టతను బట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. వాళ్ళు కండరపుష్టి కలిగి ఉన్న ఈ రిలేషన్స్, దాంపత్య సుఖము, వీటిలో కోరికలు తగ్గి, అంటే ఇక్కడ వ్యతిరేక్త జాతి అని నేను పుస్తకంలో పేర్కొన్నాను. అంటే ఆపోజిట్ సెక్స్, స్త్రీలైతే పురుషుల వైపు, పురుషులైతే స్త్రీల వైపు, అయితే వ్యతిరేక భావాన్ని కలిగి సంసార సుఖాన్ని కూడా అంతగా వీళ్ళు పొందకుండా ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ రేఖ, జీవిత రేఖ కొంతమందిలో గురుస్థానం నుంచి ఇలా బయలుదేరుతుంది. అంటే ప్రారంభం గురుస్థానం నుంచి, దానికి సాధారణంగా ఈ గురుడికి బొటనవేలికి మధ్యలోంచి ఇక్కడ కుజస్థానం ప్రాంతంలో బయలుదేరుతుంది. కానీ కొంతమందిలో ఇలా బయలుదేరినప్పుడు వీరు గురుస్థానము ఆధిపత్యానికి కారణం కనుక జీవిత ప్రారంభం నుంచి కూడా అధికారయుతమైనటువంటి పదవిని పొందాలి, హోదాని పొందాలి అనేటువంటి కోరికతోటి కొంచెము డాంబికము, ఆడంబరము, వాటి వైపు జీవితంలో సంపదను, శారీరక మానసిక శక్తులను దానివైపు వినియోగిస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ ప్రారంభంలో కొద్దిగా గొలుసు మాదిరిగా ఉండి, అంటే బాల్యములో ఒక 10-15 సంవత్సరాల వరకు కొంచెం బలహీనంగా ఉండి, తరువాత స్థిరపడి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా గొలుసు మాదిరిగా మారి, మరలా తర్వాత ఇది స్థిరపడినప్పుడు, ఇక్కడ సుమారు బాల్యంలో అనారోగ్య పరిస్థితులు, కుటుంబ నేపథ్యము కూడా బలహీనంగా ఉండి, తర్వాత స్థిరపడి 20 నుంచి 40 వరకు ఈ స్పష్టత ఉండటం వలన జీవన విధానము, ఆరోగ్యము బాగుండి, తదుపరి గొలుసు మాదిరిగా ఉంటే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు మళ్ళీ సమస్యలను, అనారోగ్యాన్ని, కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొని తదుపరి మళ్ళీ స్థిరపడి ఈ స్పష్టంగా ఉండేటువంటి ప్రాంతంలో జీవితాన్ని కొనసాగించే విధంగా కనిపిస్తుంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖ బలహీనంగా ఉన్నా దీనికి లోపల ఉపకుజ రేఖ బలమైనటువంటి రేఖ కలిగి ఉన్నప్పుడు ఈ శారీరకంగా కుటుంబపరంగా కొన్ని బలహీనతలు కండర పటుత్వం తగ్గి దాన్ని
శ్రమను ఓర్చుకోలేక ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ సోదర జీవిత రేఖ ఆధారంగా సపోర్ట్ తోటి ఈ రేఖకి బలాన్ని చేకూర్చి తమ జీవితాన్ని సాఫీగా గడుపుకునేటువంటి వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోతుంది. ఆగిపోయి తర్వాత మళ్ళీ కొంత చివర్లో ఉండొచ్చు. అయితే ఈ ప్రాంతంలో అదృష్ట రేఖ దీంట్లోంచి వెడలినప్పుడు ఇక్కడ జీవిత రేఖ ఆగిపోయిందని చెప్పేసి మనం అది అవాంతరంగాను ప్రమాదంగాను మనం పరిగణించకూడదు. ఏ భాగంలో అయితే ఈ జీవిత రేఖ బ్రేక్ అయిందో ఆ భాగానికి ముందుగానే అదృష్ట రేఖ దీనిలోంచి వెడలినప్పుడు అవాంతరం వచ్చిన అదృష్టం వలన ఆ వ్యక్తి జీవితము చక్కగా కొనసాగుతుందని మనం దీని ప్రకారం చెప్పగలం. కొంతమంది చేతుల్లో ఈ రేఖ వెడల్పుగా అంటే లోతు తక్కువగా వెడల్పుగా ఏర్పడి ఉంటుంది, బాగా వెడల్పుగా పల్చగా. ఇటువంటి వ్యక్తులు జీవశక్తి తక్కువగా ఉంటుంది. అంటే మనం కొన్ని కెనాల్స్ చూస్తాం, కాలువ చూసినప్పుడు లోతుగా ఉండి వెడల్పుగా ఉందనుకోండి, నీటి ప్రవాహం చాలా హెచ్చుగా ఉంటుంది, నీటిని ఎక్కువ తీసుకెళ్తుంది. అలా కాకుండా లోతు తగ్గిపోయి పైన ఉందనుకోండి, అది స్ప్రెడ్ అయిపోయి ప్రవాహం సరిగా ఉండదు. అంటే జీవశక్తి ఈ లోతు తక్కువ వలన వారికి బలహీనంగా ఉండి జీవితాంతం ఏదో రకమైనటువంటి రుగ్మతతోటి కండర పటుత్వం తగ్గి అనారోగ్యంతో ఉంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో జీవితరేఖ స్పష్టంగా ఉన్న అనేకమైనటువంటి ఈ క్రాస్ లైన్స్ అడ్డురేఖలు ఈ జీవితరేఖని ఖండించినప్పుడు ఆ క్రాస్ లైన్స్ ఏ వయసునైతే ఖండిస్తాయో ఆ వయసున ఏదో రకమైనటువంటి సమస్యను, అనారోగ్యాన్ని, కుటుంబ సమస్యను ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు గడుపుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఇది జీవిత పర్యంతం ఈ గొలుసు మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు తరచూ ఏదో ఒక అనారోగ్యాన్ని, సమస్యను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో జీవితరేఖ నుంచి 2-3 అంతకంటే ఎక్కువ కూడా ఊర్ధ్వరేఖలు కనిపించవచ్చు. ఊర్ధ్వరేఖలు ఎప్పుడు కూడా ఔన్నత్యానికి, అధికార, సంపద, ఆరోగ్యము ఇవన్నిటిలో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటి రేఖలుగా మనం పరిగణించి వయసును లెక్కబెట్టి ఎక్కడ ఈ ఊర్ధ్వరేఖలు కనిపిస్తాయో మనం ఆ వయసులో అతనికి ఉన్నతి, ప్రమోషన్, సంపదలో అభివృద్ధి, ఏదో రకమైనటువంటి ఉన్నత భావాలకి అనుగుణంగా వారి యొక్క అభివృద్ధికి సూచనలు కనిపిస్తాయి. ఆ విధమైన ప్రయత్నం చేసినప్పుడు అంటే మనం ఈ రేఖలు, ఈ రేఖాశాస్త్రాన్ని తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ బలము, ఊర్ధ్వరేఖలు అంటే బలము, అధోరేఖలు అంటే బలహీనత, క్రాస్ లైన్స్ అంటే ఆటంకాలు, వీటిని అధిగమించడానికి
ఊర్ధ్వరేఖలు ఉన్నప్పుడు వాటిని మనం ఏ సమయంలో ప్రయత్నం చేయవచ్చు, ఆటంకాలు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలి, అధోరేఖలు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిని తెలుసుకోవటానికి ఈ శాస్త్రం ఉపకరిస్తుంది. ఎందుచేతనంటే మన భారతీయ సాంప్రదాయంలో మన పూర్వీకులు మహర్షులు చెప్పినటువంటి గ్రంథాల్లో ఈ రేఖలు కర్మానుగతంగా మనకు ఏర్పడతాయి. కర్మ యొక్క సంకేతాలు ఈ ప్రారబ్ధంలో నిక్షిప్తమై ఉన్నటువంటి కర్మ ఫలాలు ఈ రేఖలుగా మనకి రూపుదిద్దుకుంటాయి అని చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి మనం ఈ పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా ఏ వయసులో ఈ సమస్య ఎదురవుతుందో వాటిని మనం గుర్తించడం కూడా జరుగుతుంది. నేను ప్రత్యక్ష ఉదాహరణలు అనేక ఉన్నాయి, వాటిని మీకు కొంతవరకు చూపెడదామనేటువంటి ప్రయత్నం. ప్రత్యక్ష ఉదాహరణలు అంటే డైరెక్ట్గా వ్యక్తులు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. అయితే నా దగ్గరికి వచ్చినప్పుడు సేకరించినటువంటి వాటిని మనం పరిగణలోకి తీసుకుని ఈ జీవితరేఖ ఏ సమయంలో ఏ రకంగా మారిందో వాటిని మనం గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. నా స్వీయ అనుభవంలో కూడా నేను రచించినటువంటి పుస్తకంలో నాకు ఎదురైనటువంటి ఆ జీవితరేఖ ఇక ఇతర రేఖల్లో ఆ వ్యక్తుల యొక్క రీడింగ్స్ నోట్ చేసినప్పుడు అవి యథార్థమైనటువంటివి జరిగినాయి కనుక. ఒక ఉదాహరణ, నా మిత్రుడు బాల్యమిత్రుడు, అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ రేఖ స్పష్టంగానే ఉంది. నా వయసే, మేమిద్దరం కలిసి 1వ తరగతి నుంచి కలిసి చదువుకున్నాం. నేను ఇంటర్మీడియట్లో పరిశీలించినప్పుడు 30 తర్వాత అతని జీవితరేఖ స్పష్టత కోల్పోయి అలాగ కొనసాగింది. నాతో సమానమైన వయస్కుడై ఉండి ఈ 30 తర్వాత చేసే ఉద్యోగాన్ని కూడా మానేసి ఏదో శారీరక సంబంధమైనటువంటి బలాన్ని కోల్పోవటం వలన డయాబెటిక్, బీపీ, ఇతర సమస్యలు ఎదురవటం వలన నరాల పట్టుత్వం తగ్గటం వలన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఏదో విధంగా. కానీ తన కోరుకున్న విధంగా దాన్ని గడపలేకపోతున్నాడు. దానికి కారణం ఏమిటి? మిగిలినటువంటి తెలివితేటలు బాగున్నాయి, హృదయరేఖ రిలేషన్స్ బాగున్నాయి, అదృష్టం బాగుంది. కానీ శారీరక దౌర్బల్యం వలన ఆ బలహీనత ఈ శరీరానికి సంబంధించినటువంటిది. కానీ ప్రధానంగా ఏ వ్యక్తికైనా సరే శరీరము, ఆరోగ్యము, ఆయుర్దాయము ఉంటేనే మనం మిగిలిన పనులన్నీ చేయగలం, సమర్థవంతంగా చేయగలం. అయితే ఈ రేఖ లేకుండా ఏ జీవి, ఏ వ్యక్తి ఉండరు. జీవిత రేఖ లేకపోతే ఇంకా మిగిలిన రేఖల్లో ఏదో ఒకటి లుప్తమవ్వచ్చు. జీవిత రేఖ లేకుండా జీవితమే ఉండదు. అది ఎంతకాలం స్పష్టంగా ఉంది, ఎంతకాలం సమస్యలు ఎదుర్కొంటుంది మనం అంచనా వేసి దానికి పరిష్కార మార్గాల్ని సూచించినప్పుడు ఆ వ్యక్తులు జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే కర్మఫలాన్ని కర్మకు కర్తలం మనమే గనక మన కర్మకు మనమే కర్తలము. మన కర్మను మనం తెలుసుకొని సరి చేసుకుంటే మనం జీవితాన్ని సక్రమైన మార్గంలో ముందుకు నడుపుకోగలము. ఆ విషయాన్ని తెలియజేసేటువంటివే ఇది ఆయుర్దాయము, ఆరోగ్యము, జీవన ప్రమాణము, జీవన విధానము, జీవితంలో వచ్చేటువంటి మార్పులు, కుటుంబ నేపథ్యంలో కలిగేటువంటి మార్పులు, కొన్ని ఇబ్బందులు, వీటిలన్నిటినీ జీవితరేఖ తెలియజేస్తుంది కనుక ఈ జీవితరేఖ మీద వచ్చేటువంటి విషయాలను మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. నమస్కారం.